ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. కల్తీ నెయ్యిపై వైసీపీకి సుప్రీంకోర్టు షాక్. ఏంటి సుప్రీంకోర్టు షాక్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? తెలియజేస్తా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించిన వివాదం రోజు రోజుకి ముదిరిపోతూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తే కాదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు వెళ్ళిన క్రమంలో సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది. సిబిఐ అధికారులని అలాగే రాష్ట్ర అధికారులను మొత్తాన్ని కలిపి ఒక సిట్గా ఏర్పాటు చేసింది. సిట్ ఆ తర్వాత ఛార్జ్షీట్ను కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే అప్పుడు కొన్ని వివాదాలు తలెత్తిన క్రమంలో సరే ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ అని ఒకటి నిర్ణయించింది. సో ఏకసభ్య కమిటీగా ఎవరు ఉన్నారు అని అంటే మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్ గారు. సో ఆల్రెడీ సుప్రీంకోర్టు సిట్టు నియమించింది కదా, వాళ్ళు ఆల్రెడీ ఛార్జ్షీటు పంపించారు. మరలా ఏకసభ్య కమిటీ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఏదో చేస్తుందని చెప్పేసి ఎవరంటారు? ఒకవేళ అనాలనుకుంటే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ అనాలి. సో దీనిపైన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ దాఖలు చేసింది ఎవరు అంటే మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. సో ఇక్కడ వాళ్ళు పిటిషన్ వేశారు అంటే ఏ పార్టీకి అనుకూలమని ఎవరికి వ్యతిరేకమని ఇక చెప్పనక్కర్లా. సో సుబ్రహ్మణ్య స్వామి ఏంటి అంటే అసలు ఆ కమిటీ ఎలా వేస్తారు ఏకసభ్య కమిటీ అని, సో అది కుదరదు, ఉండకూడదు, మీరు ఆల్రెడీ సిట్ నియమించారు కదా అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అది వాళ్ళ విచారణకు వచ్చింది. విచారణలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే ఆ పిటిషన్ డిస్మిస్ చేసేసింది. సో ఇక్కడ ఏమాత్రం కూడా ఓవర్లాప్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన వేసింది ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళు చేస్తున్నారు కదా, మరలా వీళ్ళని వేస్తే ఓవర్లాప్ అవుతుంది కదా అంట. సో ఓవర్లాప్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఓవర్లాప్ అయ్యేది ఏమీ లేదు. ఏకసభ్య కమిటీ వేసిన దాన్ని వాళ్ళు చేసుకుంటారు, సిట్ అలాగే చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన అభ్యంతరాలు ఏమీ లేవు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తానంటే చేయనివ్వండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఉలుకుపాటు ఎవరికి? ఆ పిటిషన్ ఎందుకు దాఖలు చేయాలి? ఇప్పుడు నిజంగా మేము ఎటువంటి తప్పు చేయలేదు అన్నప్పుడు ఎన్ని కమిటీలు వేసుకుంటారో వేసుకోండి, మేము ఓపెను, మేము వైట్ పేజ్ లాంటి వాళ్ళం, సో మా పైన ఎటువంటి మార్కా లేదు, మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉండొచ్చుగా. కానీ ప్రతి దానికి తడుముకుంటున్నారు వీళ్ళు. ఎందుకంత గజగజలాడిపోతూ ఉన్నారు అని అంటే బండారం బయటపడుతుంది. ఎందుకంటే సరే ఆ కొవ్వుకు సంబంధించిన అంశం ప్రక్కన పెడితే ప్రధానంగా ఏంటి అంటే అక్కడ అడల్ట్రేషన్ అనేది జరిగిందా లేదా, రసాయనాలతో కూడిందని తయారు చేశారా లేదా అనేదే కదా కీలకం. ఓ ప్రక్కన సిట్ క్లియర్గా ఇస్తే రసాయనాలతో కూడిన పదార్థం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఏం చెప్తారు, ఆయన అదిగో క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. ఏమని క్లీన్ చిట్ ఇచ్చింది? అది వైసీపీ వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఇదేంది అక్కడ సిట్ ఇచ్చింది ఏంటి, అన్న చెబుతుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళే షాక్ అయ్యారు ఒక్కసారిగా. అంటే వాళ్ళు గెస్ట్ చేయలేదు కదా ఆయన మాట అంటారని. క్లీన్ చిట్ ఇటువంటి ఇదేంటి అన్న భలే మాట్లాడాడే అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారేమో బహుశా. ఇక దాని తదుపరి ఢిల్లీ నుంచి వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్నాడు, సరే కొవ్వు అయితే లేదు కానీ కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయనే చెప్తున్నాడు. మరి ఆ పదవిలో ఉన్న ఆయనే డైరెక్ట్గా చెబుతుంటే ఓ పక్క నేనేమో క్లీన్ చిట్ ఇచ్చింది అంటారు. సో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేశారు కదా దినేష్ కుమార్ గారిది, అది కూడా చేయకూడదు అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. ఆయన అది కూడా పిటిషన్ ఎప్పుడు దాఖలు చేశారు, మొన్న 11వ తేదీనే. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే వీళ్ళకి 11 వచ్చొస్తుంది అనుకుంటున్నారో ఏంటో తెలియదు కానీ ఆ 11 సంఖ్య పట్టుకుంది. ఫెవిక్విక్ అంటే దారుణంగా అంటుకుపోయింది. మొన్న 11 ఆయన పిటిషన్ వేశాడు, కొట్టిపడేశారు. సో అది పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ మరి ఎవరు ఇబ్బంది పడుతున్నారు తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రసాదానికి సంబంధించి కానీ నెయ్యికి సంబంధించి కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత చర్చ జరిగి ఇంత వివాదాలకు తెరదీసిందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనే ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. మరి దానిని బట్టి ఎవరు నిందితులు, ఎవరు దోషులు, ఎవరు తప్పు చేశారు అని చెప్పేసి ఆ మాత్రం అర్థం కదా. సరే కమిటీలు, సిట్టు ఇవన్నీ ప్రక్కన పెడదాం, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలిగా. ప్రజలు ఏంటి అసలు ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది అని. ఇక్కడ ఇప్పుడు కాదండి, అది ఎప్పుడైతే తెరపైకి వచ్చింది జూలై 2024లో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నది.
ఇక్కడ పలానా కలిసింది నెయ్యిలో అని చెప్పేసి. సో నేను సెప్టెంబర్లో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినప్పుడు డైరెక్ట్గా చెప్పారు, ఈ విషయం చాలా సీరియస్గా ఉన్నాం, సీఎం గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో నిజాలు తేల్చాల్సిందే అని బాబు గారు చాలా గట్టిగా పని చేస్తున్నారు అని చెప్పేసి నాతో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా పెద్దలు చెప్పారు నాకు ఆ మాట డైరెక్ట్గా. సో ఇదేది అక్కడ వేరే రకంగా ఏం కాదు, ఓపెన్గానే మాట్లాడారు ఆ విషయాన్ని కూడా. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే అక్కడ నాకు పర్సనల్గా చెప్పే అవకాశాలు ఉన్నా కానీ ఓపెన్గానే అంత ఇదిగా చెప్పారు అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో దీనిలో ఆ తప్పు చేసినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనానండి, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి, ఎవరైనా సరే ఆ స్వామివారి చేత ఖచ్చితంగా శిక్షించబడతారు. అది ఎప్పుడో ఓ దశాబ్ద కాలానికి అని అనుకోమాకండి సుమా, ఖచ్చితంగా అతి తొందరలోనే, దానికి ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం కదా, ఒకప్పుడు అంటే ఇప్పుడు చేసిన తప్పులకి ఎప్పుడుకో శిక్షలు అనిపిస్తారు, లేకపోతే వాళ్ళ పిల్లలు అనిపిస్తారు, లేకపోతే ఇంకొంతకాలానికి అనిపిస్తారు, లేకపోతే నెక్స్ట్ జన్లో అనిపిస్తారు, ఇలాంటివి ఉండి ఇప్పుడు అదేం లేదు, అంతా ఇన్స్టెంట్. ఇప్పుడు మనం ఎంత ఇన్స్టెంట్గా కోరుకుంటున్నాం, ఇలా ఆర్డర్ చేయగానే అలా వచ్చేయాలని చెప్పేసి అంతా ఇప్పుడు అంతా టెక్నాలజీ ఎలా పెరిగిందో ఈ పాపాలకు సంబంధించి ఆ పాపాలకు సంబంధించి శిక్షలకు కూడా అంతే ఫాస్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలంటే నడిచో లేకపోతే సైకిలో లేకపోతే ఎడ్ల బండో అలా ఉండేది. అప్పుడు కొన్ని గంటల సమయం పట్టేది, ఓ 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కానీ, 10 కిలోమీటర్ మాట వరుస చెప్తున్నాను, ఓ 25 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంటే కొన్ని గంటల సమయం పట్టేది. అది ఇప్పుడు అదే 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే సరిగ్గా 30 గంట బాగా అయితే అలాంటి పరిస్థితి. అంటే ఏంటి, వేగం ఎంత పెరిగింది, సమయం ఎంత తగ్గింది. అలాగే ఈ పాపాలు పండటానికి కూడా ఎంతో సమయం లేదు. అలా తప్పు చేస్తే రిజల్ట్ ఇమీడియట్గా కనపడతా ఉంది, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నువ్వు పాజిటివ్ చేసావు అనుకో, పాజిటివ్ కూడా ఇమీడియట్గా వస్తుంది, కొంచెం లేట్ అవ్వచ్చాము కానీ నెగిటివ్ అయితే మాత్రం ఇమీడియట్గా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ నెగిటివ్ థింగ్స్ ఎవరు చేసినా అది పార్టీల పరంగా ఉండదుగా తప్పులు అనేవి. సో ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉంటాయి దాని ఇంపాక్టు. ఇప్పుడు ఆ దినేష్ కుమార్ గారి కమిటీకి సంబంధించి ఏదేదో ఎన్నో ప్రయత్నాలు చేసినా సుప్రీంకోర్టు ఓకే మీరు చేయండి అని చెప్పేసి అందంటే దీన్ని ఎవరు ఆపుతారు? అంతా భగవత్తేచ్ఛ, మనం ఏం చేయలేం. ఎవరు ఎంత బాధపడినా ఎవరు ఎంత ఆనందపడినా ఆ భగవంతుడికి తెలుసు. ఎందుకంటే వేరే వేరే విషయాలు కాదు, సాక్షాత్తు స్వామివారి ప్రసాదానికి సంబంధించే ఈ రకమైన దారుణాలు చోటు చేసుకున్నాయంటే ఇంకెంతకంటే కలియుగం ఏదైనా ఉంటుందా? పరకామణి చోరీలు అక్కడ, అవి ఇంకా ఇతరత్ర వ్యవహారాలు, ఇంకొంతమంది నల్లరాయనో ఏదో మాట్లాడారు ఇంకొంతమంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆ చిట్టా మొత్తం తీసారంటే ఇప్పుడు ఆ వారసత్వానికి ఆస్తులు వెళ్ళేవి కదా, ఇప్పుడు పాపాలు కూడా వెళ్తాయి. ఇక అది స్వామివారి సంబంధించినవి అయితే ఇంకా ఫాస్ట్గా వెళతాయి. సో ఆల్రెడీ కొంతమంది రుచి చూశారు, పేర్లు ఎందుకులే కానీ కొంతమంది రుచి చూశారు కదా. సాక్షాత్తు ఇట్లాంటి జరిగినప్పుడే ఒక అతను కొడుకు కూడా పోయారు కదా. సో అలా ఇంపాక్ట్లు అలా ఉంటాయి అన్నమాట. నేనంటే వేరేలాగా అనట్లేదు కానీ తప్పు చేస్తే ఎవరైనా సరే అనుభవించాల్సిందే అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవి. మరి ఆ ప్రకారంగా ఇంకా బుకాయించే ప్రయత్నమో లేకపోతే మనకు ఆ తర్వాత ఓటింగ్ ఎక్కడ దూరం అయిపోద్దో అనే ఆందోళనతో ఎదుటోళ్ళ మీద దుమ్మెత్తి పోసేటాలు చేసుకున్నారనుకోండి, ఏం వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు. ఎవరైనా చెప్పినా మొన్న ఎన్నికల్లో కూడా ఎంత ప్రభావితం చేయాలనే ప్రయత్నాలు జరిగినా వాళ్ళు స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఈ తరుణంలో ఇది ఒక్కటేనా, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. ఇక్కడ అపరాధాలు, ఇంకో చోట అక్రమాలు. అసలు స్వామివారి ప్రసాదానికి సంబంధించిందని ఇప్పుడు అనుకుంటున్నాం. వైసీపీ అధికారంలో ఉండగా రాముల వారి శిరచ్ఛేదనం కావచ్చు, అంతర్వేది రథం దగ్ధం కావచ్చు, ఇంకొన్ని చోట్ల కూల్చివేతలు కావచ్చు, కొన్ని చోట్ల వెండి బొమ్మలు గుర్ర బొమ్మలు అనుకుంటా మాయమైంది కావచ్చు, ఇలా ఎన్ని ఉన్నాయి. సో అదేమిటి అంటే ఎవరో పిచ్చోడు చేశాడని చేతులు దులిపేసుకున్నారు అప్పుడు. సో ఎక్కడికి వెంట పడతా ఉంటాయి పాపాలు అనేవి. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం స్వామి అనే ఆయన ఎవరికి అనుకోలో ఏంటి అంటే ఉండరుగా కొంతమంది బయట ముసుగులో ఉండి ఆ పార్టీకి అనుకూలం, కాకపోతే బయట నుంచి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. రేపు ఏదైనా ఇట్లాంటి డిస్మిస్ అయినప్పుడు లేదా సాక్షి కొట్టినప్పుడు ఏమైందంటే అది వైసీపీకి సంబంధం లేదు అనే ఉద్దేశంలో తప్పించుకునే ప్రయత్నం అనమాట. కొంతమంది ఉన్నారు కదా మేధావుల ముసుగులో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో కూడా ఒక ఆయన ముందు ప్రెస్ మీట్ పెట్టారు కదా,
ములాఖాత్కి వెళ్ళొచ్చి ఆయన కావచ్చు ఇంకొక ఆయన కావచ్చు ఆ తర్వాత మళ్ళీ 4 కరుచుకుంటారో ఆ కరుచుకున్న తర్వాత ఇక అది ఎట్లాంటి యూటర్న్లు వీటర్న్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు సమర్థిస్తూ అది ఆ ఏకసభ్య కమిటీని కొట్టేయాలి, ఆ విచారణ తీసేయాలి అని చెప్పేసి అన్న వాళ్ళకైతే మాత్రం రీసౌండ్ వచ్చేలాగా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.